మెన్స్ట్రేషన్ మెన్స్ట్రేషన్ 2D అండ్ 3D, 2 డైమెన్షన్ 3 డైమెన్షన్. 2 డైమెన్షన్ అంటే మీకు తెలుసు ఏంటి, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటర్స్, అందులో స్క్వేర్స్ ఉంటుంది, ప్యారలోగ్రామ్స్ ఉంటాయి ఇలా. తర్వాత 3D వచ్చేసరికి 3 డైమెన్షన్స్, కోను, క్యూబు, క్యూబాయిడ్, స్పియరు, హెమిస్పియరు, ఇవన్నీ కూడా 3 డైమెన్షన్స్లో. 3 డైమెన్షన్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తున్నాడు. ఏరియా, సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, పెరిమీటర్, ఈ 3 కాన్సెప్ట్ పైన ఆ ఫార్ములాస్ కంప్లీట్గా ఈ మెన్సులేషన్లో మనకు ఫార్ములాస్ అనేది ఇంపార్టెంట్. మ్యాక్సిమం ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి ఫార్ములా బేస్డ్ ఓరియంటెడ్గానే క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మెన్సులేషన్ 2Dలో అడిగేది ఏరియా ఆఫ్ ది, ఏరియా కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, ఏంది పెరిమీటర్ ఉంటుంది. ఆ పెరిమీటర్, ఆ 3 కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ. ఇందులో మెన్సులేషన్లో 2-3 క్వశ్చన్స్ అడుగుతుంచిన పర్మిటేషన్ అండ్ కాంబినేషను అండ్ ప్రాబబిలిటీ కలిసి అక్కడ ఏదైనా సరే అవి 2 రిలేటెడ్ టాపిక్స్ ఒకదానికొకటి. పర్మిటేషన్ అండ్ కాంబినేషన్లో ఒకసారి క్వశ్చన్ అడగొచ్చు, అడగకపోతుండొచ్చు. ప్రాబబిలిటీలో 1 or 2 క్వశ్చన్స్ అడుగుతుండు, ప్రోగ్రెషన్లో 1 or 2 క్వశ్చన్స్ అడుగుతుండు, స్టాటిస్టిక్స్లో 1-2 క్వశ్చన్స్ అడుగుతుండు, టెక్నామెట్రీలో కూడా 1-2 క్వశ్చన్స్ అడుగుతుండు. డేటా ఇంటర్ప్రిటేషన్లో, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు వచ్చిన సరికి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో 6 టైప్స్ ఉంటాయి చిన్న, క్యాష్లేటు, పై చార్టు, గ్రాఫ్, హిస్టోగ్రాము, మిస్సింగ్, ఇలా డిఫరెంట్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ చూసినట్లయితే ఖచ్చితంగా డేటా ఇంటర్ప్రిటేషన్ మొత్తం కంప్లీట్గా మీరు ఏ క్వశ్చన్ చూసుకున్నా ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ప్రతిదీ కూడా యావరేజ్ ఒకటి, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సెంటేజ్, ఈ 3 టాపిక్స్ మిక్స్ చేసేస్తాడు. కంప్లీట్గా ఏ క్వశ్చన్ చూసుకున్నా ఈ టాపిక్స్ బేస్ చేసుకోకుండా క్వశ్చన్ ఉండదు.